తెలంగాణల దాదాపు గ్రామ పంచాయతీ పాలక వర్గాలన్నీ కొలువుదీరినాయి. ఇక బాధ్యతలు చేతబట్టిన సర్పంచులు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు పనులు ముంగటేసుకున్నారు. కొందరు ఎప్పటి లెక్కనే సాదాసీదా పనులు చాలు చేస్తే, ఇంకొందరు మాత్రం నలుగురు ఫాలో అయ్యే తరికలా పనులు చేస్తామని మొదటి నాడే మాట ఇచ్చిండ్రు. అట్లాగే అన్న ఏం హామీ ఇచ్చిండో ఇన్ను రూపారి. నేను సంగోపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా నాకు ప్రభుత్వం ద్వారా ప్రతి నెల 6,500 రూపాయలు సేవాభావంతో సంవత్సరానికి 78,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 3,90,000 రూపాయలు ఏ ఒక్కరికి ఇవ్వకుండా బాగుండదని ఊరు హనుమాన్ మందిరికి ఈ 3,90,000 రూపాయలు నా తొలి సంతకంగా సంతకం పెడుతున్నానని ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. నా 4 లక్షల రూపాయలు హనుమాన్ మందిరికి ఇస్తున్నాను. ఇదే నా తొలి సంతకంగా భావిస్తున్నాను. ప్రజల సాక్షిగా సంతకం పెట్టబోతున్నాను. ఎన్నికలకు ముందు మాటలు చెప్పుడు కాదు, గెలిచినాక అన్న మాట ప్రకారం మొదటి సంతకాన్ని పెట్టి నిజాయితీ నిరూపించుకున్నాడు ఈ అన్న. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ రూరల్ మండలం సంగోజిపేట గ్రామ సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేతబట్టిన మంద సంగమేశ్వర్ అనే ఈ అన్న సర్పంచ్ హోదాల సర్కారు నుంచి నెల నెలకు వచ్చే 6,500 రూపాయల గౌరవ వేతనాన్ని ఊళ్ళో ఉన్న హనుమాన్ మందిరానికి విరాళం ఇస్తున్నట్టు ప్రకటించుడే కాదు, కాగితం కూడా ఎంబటే రాసిచ్చిండు. ఈ పైసలను గుళ్ళె ధూపదీప నైవేద్యాల కోసం వాడాలని అందరి ముంగట్నే ప్రకటించి అందరి చేత శబ్బాష్ అనిపించుకున్నాడు. కానీ సూపర్ అన్నా, నువ్వు నెల నెల వచ్చే గౌరవ వేతనాన్ని కూడా తీసుకోకుండా ఆ పైసలను భగవంతుని సేవకే ఇస్తానని చెప్పి ఊరి కోసం నిస్వార్థంగా పనిచేస్తానన్న నీ గొప్ప మనసును మన జోర్దార్ వార్తల తరఫున కూడా తారీఫ్ చేస్తున్నాం. మరి ఈ సర్పంచ్ సాబును ఆదర్శంగా తీసుకొని కడమలు కూడా ఇట్లనే మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం.